నాకులాగా ప్రతి ఒక్క తల్లి ఇలానే అనుకుంటుంది. పిల్లల చిరాకు తట్టుకోలేక స్కూల్‌కి పంపిస్తామా, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉంటే బావుండేదని మస్తు బాధపడతాం. నేనైతే ఇవాళ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇదిగోండి ఈ వీడియో చూశాను. ఎంత బాధ అనిపించిందంటే అబ్బా! నాకు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలన్నట్లు అనిపించింది. మొత్తానికైతే మా పిల్లల్ని స్కూల్‌కైతే పంపించేశాను. స్కూటీ నాదే అనే పేరే కానీ నాకంటే ఎక్కువగా మీ అన్నయ్యే దాన్ని యూజ్ చేస్తున్నారు. ఆయన బండి పాడైపోయిందని నా స్కూటీ అయితే డ్యూటీకి ఇంకా ఓటీలకి వేసుకొని వెళ్ళిపోతున్నారు. పేరు నాదైతే ఊరు అయిందనమాట. నాకని కొన్నారులే గాని మొత్తం తన కోసమే యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా ఆడవాళ్ళంటే అన్నిట్లో సర్దుకుపోతారు కదా! అందుకే నాకు లేకపోయినా పర్లేదు నలుగురిలో వెళ్ళే వాళ్ళు కొంచెం గొప్పగానే ఉండాలని నేనైతే తనకే ఇచ్చేసాను. ఇప్పుడైతే పాల మీద మీగడ తీస్తున్నా. ఎప్పుడైనా పాల మీద మీగడ తీస్తున్నప్పుడు నేను స్పూన్ యూజ్ చేయను, చేత్తోనే తీస్తా. ఎందుకంటే స్పూన్‌తో తీస్తే అంత బాగా రాదు. అందులో ఒకటి నేను చేయి శుభ్రంగానే కడుక్కొని తీస్తాను. మొన్న నేను చేసే వీడియోకి చాలా మంది కామెంట్ చేశారు, మీగడని ఎలా తీస్తారక్క? కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత వచ్చిద్దా? లేకపోతే డైరెక్ట్‌గా పాలు ఫ్రిడ్జ్‌లో పెడితే మీగడ వచ్చిద్దా అని. నేనైతే కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మీగడ వచ్చిద్ది. ఫ్రిడ్జ్‌లో పెడితేనే ఎక్కువ మీగడ వచ్చిద్ది. లేకపోతే చూసారు కదా ఇందాక నేను తీసాను అంతే వచ్చిద్ది. నేనేంటంటే తోడు పెట్టుకుందాం అన్నట్టు ఇంకా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు పాలు. సో నిన్న నేను మజ్జిగ ప్రిపేర్ చేసుకున్నాను. కానీ తాగలేదనమాట. మర్చిపోయా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి. ఇప్పుడైతే తాగుతున్నాను. ఈ సమ్మర్‌లో బాగా లిక్విడ్స్ తీసుకుంటే హెల్త్‌కి అయితే చాలా మంచిది. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. నేనైతే రాగి జావ, మజ్జిగ ఎక్కువగా వాటర్ అయితే తాగుతున్నాను. ఫుడ్ అయితే చాలా తక్కువ తీసుకుంటున్నా. అసలు తినబుద్ధి కావట్లే.